శ్రీ గురుభ్యో నమః. సహస్రనామాలలోని ప్రతి నామము ఒక మంత్రమైన లలితా సహస్రంలో ప్రతి అక్షరము ఒక శక్తిపుంజము. లలితాదేవి జగన్మాత. అయితే అమ్మవారి ఎందుకు అవతరించారు, అమ్మవారి యొక్క కర్తవ్యము ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకోబోయే నామంలో తెలుసుకుందాము. పురాణాల ప్రకారము ఒకానొక సమయంలో భండాసురుడనే రాక్షసుడు దేవతలను పీడించేవాడు. వాడిని అడ్డుకోవడము ఎవ్వరి వల్ల కాలేదు. అప్పుడే దేవతలందరూ కలిసి మహాయాగం చేశారు. పవిత్రమైన ఆ యజ్ఞగుండం నుండి కోటి సూర్యుల ప్రకాశంతో అమ్మవారైన లలితాపరమేశ్వరీదేవి ఆవిర్భవించింది. ఆ తల్లి ఊరికే రాలేదు. దేవతల కష్టాలను తీర్చడానికి, అంటే దేవకార్యం నెరవేర్చడానికి అత్యంత ఉత్సాహంతో ఆయుధధారిణి అయి ఉద్భవించింది. అందుకే ఆ తల్లి దేవకార్య సముద్యత. అదే అమ్మవారి యొక్క దివ్యనామము దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అనే నామంలో రెండు ముఖ్యమైన పదాలున్నాయి. అవి ఒకటి దేవకార్య అంటే దేవతల పని, రెండోది సముద్యత అంటే సంపూర్ణంగా సిద్ధమై ఉండడము. ఈ నామము అమ్మవారి సంకల్పశక్తిని సూచించే మంత్రము. దీనిని 3 కోణాల్లో విశ్లేషించవచ్చు. మొదటిది బ్రహ్మాండ కోణము అంటే కాస్మిక్ లెవెల్. సాధారణంగా భగవంతుడు అంటే శాంతంగా ధ్యానంలో ఉండడం చూస్తాము. కానీ ఈ నామము అమ్మవారిని యాక్షన్ మోడ్లో అనగా క్రియాశక్తిలో చూపిస్తుంది. దేవకార్యం అంటే ఏమిటి? సృష్టి, స్థితి, లయ, తిరోధానము మరియు అనుగ్రహం అనే 5 కృత్యాలను అనగా పంచకృత్యాలను నిర్వహించడమే అసలైన దేవకార్యము. సముద్యత అంటే ఈ 5 పనులను చేయడానికి ఆ తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రపంచంలో ధర్మబద్ధమైన కార్యం చేయవలసిన ప్రతిసారి ఆ తల్లి ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందిస్తుంది అని దీని అర్థము. తల్లి నామాన్ని అర్థం చేసుకోవడానికి రెండవ కోణము పిండాండ కోణము అనగా మైక్రోకాస్మిక్ లెవెల్. యోగశాస్త్రం ప్రకారము మన శరీరమే ఒక బ్రహ్మాండము. మన శరీరంలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు, వీటిని నడిపించే శక్తులే ఇక్కడ దేవతలు. మరి రాక్షసుడైన భండాసురుడు ఎవరు? మనలోని అజ్ఞానము, జడత్వము మరియు అహంకారము. ఇవి మన ఇంద్రియాలను అనగా దేవతలను బంధిస్తాయి. అయితే మనము ఎప్పుడైతే సాధన మొదలు పెడతామో, అంటే అమ్మవారి నామం చెప్పుకోవడమో, అమ్మవారి పూజను చేసుకోవడమో, నామాన్ని పారాయణ చేసుకోవడమో, ఇలా అమ్మవారికి నచ్చే సత్యమైన మార్గంలో నడుస్తూ ఉంటామో, అప్పుడు ఆ తల్లి మనలోని కుండలిని శక్తిగా మేల్కొని మన ఇంద్రియాలను అజ్ఞానం నుండి విముక్తి చేస్తుంది. ఈ విముక్తి కలిగించే కార్యం కోసమే ఆ తల్లి మనలో సముద్యతై అనగా సన్నద్ధమై ఉంటుంది. 3వ కోణము మంత్రశాస్త్ర కోణము. తంత్రశాస్త్రం ప్రకారము ఈ నామము చిదగ్నికుండ సంభూత అనే నామంతో ముడిపడి ఉంది. మనలోని అజ్ఞానాన్ని దహించే జ్ఞానమనే అగ్ని, ఇదే చిదాగ్ని. మన హృదయంలో రగిలినప్పుడు ఆ చైతన్యం నుండి సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరి క్రియాశక్తిగా ఆవిర్భవిస్తుంది. అదే దేవకార్య సముద్యత. అందువల్ల అమ్మవారి యొక్క ఈ నామము కేవలము ఒక పురాణగాథకు సంబంధించింది మాత్రమే కాదు. మన శరీరమే ఒక దేవాలయం. మనలోని సద్గుణాలే దేవతలు, మనలో ఉన్న దుర్గుణాలే భండాసురుడు. మనం ఏ క్షణమైతే మనలోని చెడుపై పోరాడాలని నిశ్చయించుకుంటామో, అప్పుడు అమ్మవారు మన హృదయంలో సముద్యతగా ఉంటారు. మనము ఒక అడుగు వేస్తే ఆమె 10 అడుగులు వేసి మనల్ని కాపాడుతుంది. సాధకుడికి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షమార్గంలో నడిపించడమే తల్లి యొక్క అసలైన దేవకార్యము. అమ్మవారి యొక్క నామాన్ని పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అమ్మవారి నామస్మరణ కార్యసిద్ధిని కలిగిస్తుంది. పని మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఈ నామాన్ని స్మరించండి. అమ్మవారు ఆ పనిని విజయవంతం చేస్తుంది. భయ నివారణ కలుగుతుంది. శత్రు భయము లేదా మానసికమైన ఆందోళనతో సతమతమయ్యే వారికి ఈ నామము ఒక రక్షణ కవచము. ఈ నామస్మరణ చేయటం వల్ల సోమరితనము దూరమవుతుంది. సముద్యత అంటే నిరంతరమైన చైతన్యము. ఈ నామజపం వల్ల మనలో ఉత్సాహం పెరుగుతుంది, సోమరితనము పోతుంది. సాధనలో ఆటంకాలు తొలగిపోవడానికి, అమ్మవారి కృప పరిపూర్ణంగా లభించడానికి ఈ నామస్మరణ శ్రేయోదాయకము.
అలానే ఈ నామస్మరణ వల్ల భయం తొలగిపోతుంది. అమ్మవారు దేవకార్య సముద్యత అంటే తల్లి ఎక్కడో లేదు. మన నిరాశలో ఆశగా, మన బలహీనతలో బలంగా, మన అజ్ఞానంలో వెలుగుగా ఆ తల్లి మన వెన్నంటే ఉంది. చీకటి గదిలో వెలుగు రావడానికి ఒక విద్యుత్ దీపము ఎలా సిద్ధంగా ఉంటుందో అలా మన జీవితాన్ని మార్చడానికి ఆ జగన్మాత సిద్ధంగా ఉంది. ఆ తల్లి సంకల్పమే మన ఉచ్ఛ్వాస నిశ్వాసము. ఆ తల్లి క్రియే మన కర్మ అనగా మనం చేసే పని. ఆ తల్లి జ్ఞానమే మన మనుగడ. ఓం దేవకార్య సముద్యతాయై నమః. శుభమస్తు.